స్టార్స్ టీవీ నేను మీ సుప్రియ మూవీస్ తో బ్లాక్ బస్టర్లు కొడుతూనే ఇక రాజకీయ ఎంట్రీ కూడా ఇచ్చేశారు చాలా మంది సినీ నటులు. వారు తమ సత్తాని చాటుకోవాలనుకున్నారు. కొందరు పార్లమెంట్ కి పోటీ చేస్తే మరికొందరు అసెంబ్లీకి పోటీ చేశారు. అదే విధంగా ఘన విజయం కూడా సాధించారు. ఇంతకీ ఎవరా సినీ నటులు ఏంటా కదా ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన 21 మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గత 5 ఏళ్లుగా బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిఫలంగా ఈసారి లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లో కంగనా విజయం సాధించింది. కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి 1,00,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందింది. మలయాళ నటుడు సురేష్ గోపి కేరళలో చరిత్ర సృష్టించారు. శ్రీశ్రూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. కేరళలో బీజేపీకి ఇదే మొదటి విజయం. ఈ సందర్భంగా తన విజయాన్ని మోదీకి అంకితం చేశారు సురేష్ గోపి. ప్రముఖ భోజ్పురి నటుడు రేసుగుర్రం విలన్ రవి కిషన్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించడం ఆయనకు ఇది రెండోసారి. భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు గాయకుడు మనోజ్ తివారీ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ పై విజయం సాధించారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రముఖ సీనియర్ రామాయణంలో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ కు ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చింది. మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరుణ్ గోవిల్ ఘన విజయం సాధించారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ స్థానం నుంచి టీఎంసీ తరపున ఎన్నికల బరిలో దిగారు. బీజేపీకి చెందిన లాకెట్ చటర్జీపై సుమారు 60,000 ఓట్ల తేడాతో రచన విజయం సాధించారు. గతంలో బీజేపీలో ఉన్న ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా మోదీపై విమర్శలు చేసి పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమమాలిని మరోసారి భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే ఆమె నియోజకవర్గంలో కనిపిస్తున్నారని విమర్శలున్నా మరోసారి హేమకే పట్టం కట్టారు. కన్నడ స్టార్ హీరో వరాజ్ కుమార్ భార్య నిర్మాత గీతా శివరాజ్ కుమార్ షిమోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. శివన్న తన సతీమణి గీత తరపున చురుగ్గా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో గీతా శివరాజ్ కుమార్ కు చేదు అనుభవమే ఎదురైంది. ఆమెపై బీజేపీ అభ్యర్థి బివై రాఘవేంద్ర భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా కూడా ఓటమి పాలయ్యారు. అలాగే మరో టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా ఓటమి పాలయ్యారు.